Okay, good morning, everyone. So Good already morning. last class లో చూడము మనం స్టార్ట్ చేసి మిడిల్ ఆపేసాం సమ్ సైనూసోయిడల్ ఇన్పుట్ రెస్పాన్స్ ఆఫ్ హైపాస్ సర్క్యూట్ ఆల్రెడీ డిస్కస్ చేసి దానికి సైనూసోయిడల్ ఇన్పుట్ అప్లై చేస్తే దాని రెస్పాన్స్ గురించి లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేస్తూ హాఫ్ ఆఫ్ ది టాపిక్ కంప్లీట్ అయ్యింది. సో ఒకసారి నేను మళ్ళీ రివైజ్ చేస్తున్నాను చూడండి. సో సైనూసోయిడల్ సిగ్నల్ అప్లై చేసిన తర్వాత హైపాస్ ఆర్సీ సర్క్యూట్ కి ఇక్కడ మనం గెయిన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం అని చెప్పాం. సో ఎందుకు మనం గెయిన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం అని అంటే, సో ఈ సైనూసోయిడల్ సిగ్నల్ అప్లై చేసి మనం ఫైనల్గా ఏం మెజర్ చేస్తాం ఇక్కడ అని అంటే, ఒక ఫ్రీక్వెన్సీని మనం క్యాలిక్యులేట్ చేస్తామండి ఇక్కడ. ఓకే, సో సైనూసోయిడల్ సిగ్నల్ అప్లై చేసి మనం ఫైనల్గా ఏం మెజర్ చేస్తాము అని అంటే, ఇక్కడ ఒక ఫ్రీక్వెన్సీని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఆ ఫ్రీక్వెన్సీని మనం దేని నుంచి క్యాలిక్యులేట్ చేస్తాము అని అంటే, దట్ ఈస్ ఫ్రమ్ గెయిన్ క్యారెక్టరిస్టిక్స్. దట్ ఈస్ ఫ్రమ్ గెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది హైపాస్ ఆర్సీ సర్క్యూట్. సో గెయిన్ క్యారెక్టరిస్టిక్స్ అనే దానికన్నా ఫ్రీక్వెన్సీ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పేసానంట. ఫ్రీక్వెన్సీ క్యారెక్టరిస్టిక్స్ అనేది జనరల్గా మీరు ఆల్రెడీ ఈడిసి బిఈడిసి సబ్జెక్ట్లో సిఈ యాంప్లిఫైర్ అని చెప్పేసి ఒక ఐడియా ఉంది మీకు, టాపిక్ అది. సో ఆ సిఈ యాంప్లిఫైర్ సర్క్యూట్ లో మనం ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ సిఈ యాంప్లిఫైర్ అని చెప్పేసి ల్యాబ్లో ఒక ఎక్స్పెరిమెంట్ కూడా మీరు చేసే ఉంటారండి. సో అందులో మనకి ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పేసి ఈ రకంగా వస్తుంది. మనకి ఎక్స్ యాక్సిస్ మీద ఫ్రీక్వెన్సీని తీసుకుంటాం, అలాగే వై యాక్సిస్ మీద మనం గెయిన్ ని రిప్రజెంట్ తీసుకుంటామండి. సో ఈ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ క్యారెక్టరిస్టిక్స్ నుంచి మనం ఈ సిఏ యాంప్లిఫైర్ లో ఏం క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, బ్యాండ్ విడ్త్ ఆఫ్ ది యాంప్లిఫైర్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనండి. సో బ్యాండ్ విడ్త్ ఆఫ్ ది యాంప్లిఫైర్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ బ్యాండ్ విడ్త్ ఆఫ్ ది యాంప్లిఫైర్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటమ్మా, అక్కడ మీరు ఏం చేశారు? దట్ ఈస్ ఈక్వల్ టు అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మైనస్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి మీరు ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఈ బ్యాండ్ విడ్త్ అనే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. సో చూడండి, నేను క్లియర్గా రాలేకపోయినా మౌస్తో ప్రతి వర్డ్ చెప్తున్నాను, రాసుకోండి. సో ఈ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ క్యారెక్టరిస్టిక్స్ నుంచి మనం సిఈ యాంప్లిఫైర్లో ఏం క్యాలిక్యులేట్ చేస్తాము అని అంటే, బ్యాండ్ విడ్త్ అనే పారామీటర్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ బ్యాండ్ విడ్త్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అని అంటే, దట్ ఈస్ ఫ్రమ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ క్యారెక్టరిస్టిక్స్లో మనం అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి, అలాగే లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి టూ ఫ్రీక్వెన్సీస్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఏదైతే డిఫరెన్స్ తీసుకుంటున్నామో దట్ ఈస్ అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మైనస్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి డిఫరెన్స్ మనం ఏదైతే తీసుకుంటున్నామో ఆ డిఫరెన్స్ ఏమంటాము అని అంటే, ఇక్కడ బ్యాండ్ విడ్త్ అని చెప్పేసి అని అంటాం. సో బ్యాండ్ విడ్త్ అని చెప్పేసి అని అంటాం. ఈ అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఈ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం క్యారెక్టరిస్టిక్స్ నుంచి అని అంటే, ఆల్రెడీ మీరు ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు చేసాను చూడండి. ఈ గెయిన్ అనేది మనం వై యాక్సిస్ లో తీసుకునే పారామీటర్. వై యాక్సిస్ లో తీసుకునే పారామీటర్ ఏంటి అని అంటే, ఈ గెయిన్ అనే దాన్ని మనం తీసుకుంటున్నాం. నెక్స్ట్ అలాగే ఇక్కడ మీరు ఒక 3dB లైన్ అనేది మీరు ఒకటి ఇలా డ్రా చేశారు. మీరు ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు గుర్తుందో లేదో మీకు, ఒక 3dB లైన్ అనేది డ్రా చేసి ఇది మనకి ఇక్కడ 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది చూడండి. క్యారెక్టరిస్టిక్స్ ని మనం 2 పాయింట్స్ దగ్గర కట్ చేసి, దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆర్ హయ్యర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఏమైనా సరే మనం దాన్ని పిలవచ్చు. అయితే ఈ 3dB లైన్ అనేది మనం ఎలా డ్రా చేస్తున్నామండి? ఈ 3dB లైన్ అనేది ఇన్ కేస్ మనం గెయిన్ అనేది తీసుకుంటే కనుక, ఓన్లీ గెయిన్ అనేది తీసుకుంటే, ఆ గెయిన్ తీసుకున్నప్పుడు ఈ 3dB లైన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అని అంటే, దట్ ఈస్ 1/√2 టైమ్స్ ఆఫ్ మ్యాక్సిమం గెయిన్.
ఓకేనండి, ప్రతి పాయింట్ రాసుకోండి. గెయిన్ అనే పారామీటర్ని తీసుకుంటే మనం ఈ 3dB లైన్ అనేది మనం అప్పుడు ఎలా కన్సిడర్ చేసుకుంటాము అని అంటే దట్ ఈస్ 1/√2 టైమ్స్ ఆఫ్ మ్యాక్సిమం గెయిన్. అప్పుడు ఏ వాల్యూ వస్తే ఆ వాల్యూకి మనం ఈ లైన్ అనేది డ్రా చేస్తాం. అలా కాకుండా మనం గెయిన్ ఇన్ డెసిబల్స్ అని చెప్పేసి ఇంకోటి క్యాలిక్యులేట్ చేసాం మనం. సమ్ 20 log V0/Vi అని చెప్పేసి ఒక ఫార్ములా వేసి గెయిన్ ఇన్ డెసిబల్స్ లో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. గెయిన్ ఇన్ డెసిబల్స్. సో ఈ గెయిన్ ఇన్ డెసిబల్స్ లో క్యాలిక్యులేట్ చేస్తే ఈ వచ్చిన ఈ మాక్సిమం వాల్యూకి ఒక -3 dB. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 50 వచ్చింది అనుకోండి మాక్సిమం గెయిన్ ఇన్ డెసిబల్స్. ఈ 3 dB లైన్ అనేది ఎక్కడ డ్రా చేస్తాము అని అంటే 47 దగ్గర డ్రా చేస్తాం. ఇది మాక్సిమం గెయిన్ 50 వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 dB లైన్ అంటే -3 dB అంటే మాక్సిమం గెయిన్ కి ఒక -3 dB చేసి ఈ లైన్ అనేది డ్రా చేస్తాం. ఇది మనకి ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ క్యారెక్టరిస్టిక్స్ లో ఈ 2 పాయింట్స్ దగ్గర కంపల్సరీ కట్ అవుతుంది. ఈ లో ఫ్రీక్వెన్సీ రేంజ్ లో ఉన్న పాయింట్ ఏమంటాము అని అంటే లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అలాగే ఇది హై ఫ్రీక్వెన్సీ రేంజ్ హయ్యర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని అంటాం. ఇదంతా కూడా రిమైనింగ్ మధ్యలో ఉన్నదంతా కూడా మిడ్ ఫ్రీక్వెన్సీ రేంజ్. సో ఈ హయ్యర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మైనస్ ఈ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ చేస్తే వచ్చిందని ఏమంటున్నాం మనం బ్యాండ్ విడ్త్ అని చెప్పేసి అని అంటాం. సో ఈ సిఈ యాంప్లిఫైర్ లో మనం ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ క్యారెక్టరిస్టిక్స్ లో ఆ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ హయ్యర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని మనం ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసామో సేమ్ ఇక్కడ హై పాస్ ఆర్సీ సర్క్యూట్ లో కూడా ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ క్యారెక్టరిస్టిక్స్ ని మనం క్యాలిక్యులేట్ చేసి దాని నుంచి ఆ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఇక్కడ చూడండి నిన్న లాస్ట్ క్లాస్ లో ఈ మ్యాగ్నిట్యూడ్ అనే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాము అని చెప్పాను అన్నాం. సో ఆ రెస్పాన్స్ క్యారెక్టరిస్టిక్స్ నుంచి మనం ఈ మ్యాగ్నిట్యూడ్ అనే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి అక్కడ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది వస్తుందండి. సో ఆ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది తెలిస్తే కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కన్నా అబవ్ ఉన్న ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అన్నిటిని అది పాస్ చేసి బిలో ఉన్న ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అన్నిటిని కూడా అది మనకి రిజెక్ట్ చేస్తుంది. సో దట్స్ వై ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ ఫిల్టర్. సో అందుకే మనం దీన్ని ఏమంటాము అని అంటే హై పాస్ ఫిల్టర్ అని చెప్పేసి అని అంటాం. నిన్న నేను ఆల్రెడీ చెప్పినప్పుడు హై పాస్ ఆర్సీ సర్క్యూట్ అని అంటే విచ్ పాసెస్ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అండ్ రిజెక్ట్స్ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఆల్ అదర్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అని చెప్పేసి అన్నమాట. సో అది ఎక్కడి నుంచి పాస్ చేస్తుంది, ఎక్కడి నుంచి ఏది రెఫరెన్స్ కింద తీసుకుని మనకు రిజెక్ట్ చేస్తుంది అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఆ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని మనం ఈ సైన్సాయిడల్ ఇన్పుట్ అనేది అప్లై చేసి క్యాలిక్యులేట్ చేస్తాం. దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికే ఈ స్టెప్స్ అన్ని కూడా మనం ఫాలో అవుతున్నాం. సో అది గెయిన్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి గెయిన్ ఈజ్ నథింగ్ బట్ అవుట్పుట్ బై ఇన్పుట్, దట్ ఈస్ అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్. అవుట్పుట్ ఎక్కడ తీసుకుంటున్నాం అంటే మనం అక్రాస్ రెసిస్టర్ గా తీసుకుంటున్నాం కాబట్టి దట్ ఈస్ రెసిస్టర్. ఇన్పుట్ అనేది మనం కెపాసిటర్ కి రెసిస్టర్ కి రెండింటికి అప్లై చేస్తున్నాం కాబట్టి దట్ ఈస్ R+1/CS. సో దీన్ని సింప్లిఫై చేస్తూ ఆల్రెడీ మనం నిన్న ఇక్కడ ఈ స్టెప్ వరకు అబ్జర్వ్ చేస్తామండి. దట్ ఈస్ 1/1 - j2πfRC. దీని నుంచి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది మ్యాగ్నిట్యూడ్ అనేది ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నాము అని అంటే దట్ ఈస్ దిస్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ గెయిన్ ఇన్ డెసిబల్స్. గెయిన్ ఇన్ డెసిబల్స్ లో మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అని అంటే మీకు తెలిసిందేనమ్మా జస్ట్ ఒక మీన్ స్క్వేర్ వాల్యూ టైప్ రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ కింద 1/√1+ అంటే ఈ టర్మ్ కి మనం మ్యాగ్నిట్యూడ్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి కంప్లీట్ గా దీని రూట్ తీసుకుంటే √1 అని అంటే 1 ఉంటుంది కాబట్టి దాన్ని 1 తో ఇక్కడ రిప్రజెంట్ చేసాం. కింద డినామినేటర్ లో దానికి రూట్ వస్తుంది కాబట్టి √1 + 1/2πfRC². ఇక్కడ ప్లస్ ఎందుకు వస్తుంది అని అంటే మనం రూట్ మీన్ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇమాజినరీ టర్మ్స్ మనం కన్సిడర్ చేసుకోమండి, ఓన్లీ రియల్ టర్మ్స్ ని కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి దిస్ నెగిటివ్ ఈజ్ నథింగ్ బట్ -j కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేసేసుకుంటే మనకి ఇక్కడ ప్లస్ వస్తుంది అండ్ 1/2πfRC². ఓకే, ఈ స్టెప్ తెలిసింది కదండి. దీని నుంచి నెక్స్ట్ ఇది మనకి మ్యాగ్నిట్యూడ్ టర్మ్ ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే ఫేజ్ యాంగిల్ టర్మ్ కి వచ్చేసరికి ఇది ఫేజ్ యాంగిల్ టర్మ్. θ =
జనరల్ గా మీకు తెలిసిన ఫార్ములా ఏంటంటే కంట్రోల్ సిస్టమ్స్ లో మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం పోలార్ ప్లాట్ అలాగే నైక్విస్ట్ ప్లాట్లు చేసేటప్పుడు. సో tan ఇన్వర్స్ థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్, tan ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్. అయితే ఇక్కడ మనకి మైనస్ ఎందుకు వస్తుంది అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఈ టర్మ్ కి మనం మ్యాగ్నిట్యూడ్ ఫేజ్ యాంగిల్ క్యాలిక్యులేట్ చేస్తున్నామండి ఈ టర్మ్ కి. ఓకే, ఇది మ్యాగ్నిట్యూడ్ వచ్చేసింది. మళ్ళీ అగైన్ ఇదే టర్మ్ కి మనం ఫేజ్ యాంగిల్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి tan ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్. సో ఇక్కడ y అని అంటే చూడండి మనకి y is nothing but 1 by 2 pi f rc. So okay, sorry. So y is nothing but 1 by 2 pi f rc. X is nothing but 1. So y by x అని అంటే 1 by 2 pi f rc by 1 కాబట్టి మనకి ఇక్కడ 1 by 2 pi f rc వస్తుంది. ఇక్కడ మైనస్ ఎందుకు వస్తుంది అని అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి మనకి ఇమాజినరీ టర్మ్ ని మనం కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇమాజినరీ టర్మ్ ఇక్కడ మనకి నెగటివ్స్ లో ఉంది కాబట్టి ఆ నెగిటివ్ నే మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుంటున్నాం. సో థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by 2 pi f rc బై ఎక్స్ అని అంటే 1 కాబట్టి 1 వస్తుంది. సో 1 by ఎనీథింగ్ బై డివైడెడ్ బై 1 ఉంటే మనకి న్యూమరేటర్ వస్తుంది కాబట్టి దాన్ని ఇక్కడ మీకు డైరెక్ట్ గా రిప్రజెంట్ చేస్తాను. సో ఫేజ్ యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1 by 2 pi f rc, 1 by 2 pi f rc. అయితే ఇక్కడ చూడండి ఇందాక నేను మీకు క్యారెక్టరిస్టిక్స్ లో చెప్పాను ఇక్కడ మనకి మాక్సిమం గెయిన్ వస్తుంది. బట్ దాని నుంచి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని కావాలంటే ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నామమ్మా? డెసిబల్స్ లో తీసుకుంటే -3 dB చేస్తున్నాం. లేదు గెయిన్ లో తీసుకుంటే గనక 1/√2 టైమ్స్ ఆఫ్ మాక్సిమం గెయిన్ ఫైండ్ అవుట్ చేస్తాం అని చెప్పేసాం. 1/√2 టైమ్స్ ఆఫ్ మాక్సిమం గెయిన్. సో ఇక్కడ మనకు వచ్చిన ఈ గెయిన్ కి దాన్ని 1/√2 టైమ్స్ మనం ఈక్వల్ చేస్తే దెన్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ది లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ f1. ఓకే, సో మనం లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ f1 ని ఫైండ్ అవుట్ చేయడానికి గెయిన్ ని దేనికి ఈక్వల్ చేస్తున్నామండి? 1/√2 టైమ్స్ కి మనం ఈక్వల్ చేసి ఆ ఫ్రీక్వెన్సీ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనే దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, సో అందుకని చెప్పేసి ఏంటంటే ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసిన ఈ మాక్సిమం గెయిన్ ని దేనికి ఈక్వల్ చేస్తున్నామమ్మా? 1/√2 టైమ్స్ కి ఈక్వల్ చేస్తున్నాం. ఈక్వల్ చేస్తే అక్కడ వచ్చే ఫ్రీక్వెన్సీని మనం కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని అంటున్నాం కాబట్టి సో చూడండి ఇక్కడ మళ్ళీ అగైన్ మనం సింప్లిఫై చేస్తే 1/√1 + 1/2 pi f rc హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ చేస్తున్నాం? 1/√2 టైమ్స్ కి మనం ఈక్వల్ చేస్తున్నాం. సో ఇక్కడ న్యూమరేటర్స్ ని డినామినేటర్స్ ని మనం ఈక్వల్ చేస్తే దీస్ 2 1s ఆర్ క్యాన్సిల్డ్ అండ్ ఈ డినామినేటర్స్ ని మనం ఈక్వల్ చేస్తే ఈ రూట్ అండ్ ఈ రూట్ మనకి క్యాన్సిల్ అయిపోతుందండి. ఇంకా ఈ రిమైనింగ్ తీసుకుంటే ఇట్ ఈస్ 1/2 + 1/2 pi f rc ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో దీన్ని మనం ఇటు సైడ్ తీసుకొచ్చి సింప్లిఫై చేస్తే 1/2 pi ఇక్కడ చూడండి f1 తో రిప్రజెంట్ చేసాం. 1/2 pi f1 rc ఈజ్ ఈక్వల్ టు 1. 1 ఎందుకంటే ఈ 1 ఇటు వచ్చేస్తే 2 - 1 అవుతుంది కాబట్టి దట్ ఈస్. సో మీకు ఇక్కడ క్లియర్ గా రాసి చూపిస్తాను చూడండి. సో 1/2 pi f1 rc ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఈ 1 ప్లస్ అని ఉంది చూసారు, ఈ 1 ని నేను రైట్ సైడ్ కి షిఫ్ట్ చేస్తున్నానండి. ఈ 1 ని ఇటు సైడ్ షిఫ్ట్ చేస్తే 2 - 1 అవుతుంది. అంటే 2 - 1 అని అంటే మనకి 1 కాబట్టి ఈ రైట్ సైడ్ టర్మ్ లో మనకి 1 వస్తుంది. ఇక్కడ ఏముంటుందండి మనకి లెఫ్ట్ సైడ్ ఇంకా 1/2 pi f1 rc హోల్ స్క్వేర్ ఉంటుంది. సో ఈ స్క్వేర్ ని రైట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుందమ్మా? సో 1/2 pi f1 rc ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రైట్ సైడ్కి వెళ్తే మనకి రూట్ అవుతుంది కాబట్టి √1 ఈజ్ నథింగ్ బట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో అంటే 1/2 pi f1 rc ఈజ్ ఈక్వల్ టు 1. అదే మనకి ఇక్కడ చూపిస్తున్నాం చూడండి 1/2 pi f1 rc ఈజ్ ఈక్వల్ టు 1.
ఇక్కడ ఎందుకు సార్ F1 రాస్తున్నాం, ఇక్కడ F ఉంది కదా, మనకి F1 ఎందుకు అవుతుంది అని అంటే, ఇప్పుడు 1/√2 టైమ్స్ దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే దేన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం అండి, మనం కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీనే క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇక్కడ హై పాస్ ఆర్సీ సర్క్యూట్ కి ఏ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది అని అంటే లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అది ఎందుకు వస్తుంది అనేది నేను మళ్ళీ గ్రాఫ్ నుంచి చెప్తాను, ప్రస్తుతానికి ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. హై పాస్ ఆర్సీ సర్క్యూట్ కి ఏ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది అని అంటే లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని మనం గ్రాఫ్ లో మీరు ఎలా రిప్రజెంట్ చేస్తారండి, ఇక్కడ వచ్చే పాయింట్ ని ఇట్ కెన్ బి టేకెన్ యాజ్ F1 అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తారు. సో అందుకని చెప్పేసి ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఆ ఎఫ్ ప్లేస్ లో ఏం తీసుకుంటాము అని అంటే F1 అని చెప్పేసి తీసుకుంటాం. ఓకే, సో 1/2π(F1RC) = 1. దీని నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలండి, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ F1 అనేది క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి F1 = 1/2πRC. ఇది మనకి ఫైనల్ గా క్యాలిక్యులేట్ చేసిన కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎంత అండి, ఇప్పుడు 1/2πRC. సో ఇప్పుడు ఎందుకు సార్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎందుకు ఉండదు అని అంటే ఇక్కడ చూడండి, మీకు ఇందాక నేను సిఈ యాంప్లిఫైర్ ఇలా గ్రాఫ్ గీసాం. ఇక్కడ ఒక లైన్ వస్తుంది, ఇది 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది. ఇట్ ఈస్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ F1 అండ్ ఇట్ ఈస్ అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ F2. సో హై పాస్ ఆర్సీ సర్క్యూట్ అంటే ఏమంటున్నామండి మనం, విచ్ ఎలోస్ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్, ఓకే, విచ్ ఎలోస్ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అండ్ ఇట్ రిజెక్ట్స్ లో ఫ్రీక్వెన్సీ. అంటే లో ఫ్రీక్వెన్సీలో ఉన్న సిగ్నల్స్ అన్ని రిజెక్ట్ అయిపోయి ఆ లో ఫ్రీక్వెన్సీ తర్వాత ఉన్న హై ఫ్రీక్వెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి పాస్ అవ్వాలి. అందుకని చెప్పి మీరు ఈ గ్రాఫ్ లో అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా లో ఫ్రీక్వెన్సీ రేంజ్, ఇది హై ఫ్రీక్వెన్సీ రేంజ్, దానికన్నా వెరీ హై ఫ్రీక్వెన్సీ రేంజ్ ఇది. అయితే ఇక్కడ మనం మిడ్ ఫ్రీక్వెన్సీ అని ఎందుకని అంటున్నాం అంటే ఇది లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఇది హయ్యర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. లో ఫ్రీక్వెన్సీ రేంజ్, హై ఫ్రీక్వెన్సీ రేంజ్, ఈ మధ్యలో ఉన్నదాన్ని మనం అక్కడ మిడ్ ఫ్రీక్వెన్సీ రేంజ్ అని అంటున్నాం. కాబట్టి అది కూడా కొంత హై ఫ్రీక్వెన్సీ, లో ఫ్రీక్వెన్సీతో కంపేర్ చేస్తే ఇది కూడా మనకి హై ఫ్రీక్వెన్సీయే. కాబట్టి ఇక్కడ మనం హైపాస్ ఆర్సీ సర్క్యూట్ లో ఉండే కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుందండి, ఇప్పుడు లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఈ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో ఉన్న లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అన్ని మనకి రిజెక్ట్ అయిపోయి దీని తర్వాత ఉన్న ఈ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి పాస్ చేస్తుంది. కాబట్టి దీన్ని మనం హైపాస్ ఆర్సీ సర్క్యూట్ అని చెప్పేసి అని అంటాం. ఈ హైపాస్ ఆర్సీ సర్క్యూట్ కి ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ క్యారెక్టరిస్టిక్స్ తీసుకుంటే ఎక్స్ యాక్సిస్ లో మనకి ఫ్రీక్వెన్సీ, వై యాక్సిస్ లో మనం గెయిన్ కన్సిడర్ చేసుకుంటే మనకి ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనేది ఇలా వస్తుందండి. హైపాస్ ఆర్సీ సర్క్యూట్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఇది మనకి మాక్సిమం గెయిన్ అవుతుంది. ఇది వచ్చేసి మనం ఇందాక చెప్పినట్టు 1/√2 టైమ్స్ ఆఫ్ మాక్సిమం గెయిన్, 1/√2 టైమ్స్ ఆఫ్ మాక్సిమం గెయిన్. ఇక్కడ క్యాలిక్యులేట్ చేసే పాయింట్ ఏమంటున్నామమ్మా, లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ F1 అన్నాను. అంటే ఈ F1 కన్నా ఈ ముందున్న ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అన్నిటిని కూడా అది రిజెక్ట్ చేసి దీని తర్వాత ఉన్న సిగ్నల్స్ అన్నిటిని కూడా మనకి అది పాస్ చేస్తుంది. కాబట్టి ఇంకెక్కడ దీన్ని ఇలా మనం ఓపెన్ గానే వదిలేస్తున్నాం. చూడండి, ఇక్కడ హై ఫ్రీక్వెన్సీ అనే దాన్ని ఇక్కడ మనం మళ్ళీ తగ్గిపోతుంది సిఈ యాంప్లిఫైర్లకు. ఇక్కడ మనకి ఏంటంటే జస్ట్ ఓన్లీ హై పాస్ లో కాబట్టి హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అన్నిటిని పాస్ చేస్తుంది. కాబట్టి ఇది ఇంకా ఓపెన్ బ్యాండ్ లోనే ఉంటుంది. అంటే ఇంక ఈ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అన్నీ కూడా మనకి పాస్ అవుతాయి. ఈ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కన్నా బిలో ఉన్న సిగ్నల్స్ అన్నీ కూడా మనకి రిజెక్ట్ అయిపోతుంది. కాబట్టి దీన్ని మనం హైపాస్ ఆర్సీ సర్క్యూట్ అని అంటాం. ఇప్పుడు ఈ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏమొచ్చిందని మనం క్యాలిక్యులేట్ చేస్తే 1/2πRC అనేది మనం క్యాలిక్యులేట్ చేసాం. కాబట్టి ఆ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎంతమ్మా మనకి 1/2πRC. మరి ఆర్ అండ్ సి వాల్యూస్ మనం ఎక్కడి నుంచి తీసుకుని ఈ ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేస్తాం సార్? ఈ ఆర్ అండ్ సి వాల్యూస్ ఏమవుతాయి సార్ అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ మనం ఈ సర్క్యూట్ లో తీసుకున్న ఈ ఆర్ అండ్ సి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్ అండ్ సి వాల్యూస్ ని మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే
మనకి ఈ F1 అనేది వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ F1 అనేది లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని అంటున్నాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 హెడ్జెస్ లేదంటే ఏదో ఒక 1 కిలో హెడ్జ్ ఏదో వచ్చింది అనుకోండి. ఆ వచ్చిన ఫ్రీక్వెన్సీ కన్నా బిలో ఉన్న ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అన్నిటిని కూడా ఇది రిజెక్ట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ నేను క్యాలిక్యులేట్ చేసిన తర్వాత 1 కిలో హెడ్జ్ వచ్చింది అనుకోండి. సో 1 కిలో హెడ్జ్ కి బిలో ఉన్న ఫ్రీక్వెన్సీ అంటే దానికన్నా తక్కువ ఉన్న ఫ్రీక్వెన్సీయే కదా 1 కిలో హెడ్జ్ కన్నా తక్కువ అంటే ఏంటి లెస్ దాన్ 1 కిలో హెడ్జ్. సో లెస్ దాన్ 1 కిలో హెడ్జ్ లో ఉన్న సిగ్నల్స్ అన్నిటిని కూడా ఇది రిజెక్ట్ చేసేసి ఆ గ్రేటర్ దాన్ 1 కిలో హెడ్జ్ లో ఏవైతే సిగ్నల్స్ ఉన్నాయో ఆ సిగ్నల్స్ అన్నిటిని కూడా ఇది పాస్ చేస్తుందండి. ఓకే, అందుకని చెప్పేసి దీన్ని మనం హై పాస్ ఆర్సీ సర్క్యూట్ అనేసి అని అంటాం. ఆ రిజెక్ట్ పాస్ చేయడం ఎక్కడి నుంచి జరుగుతుంది సార్ అని అంటే మనకి ఈ టాపిక్ అంతా చెప్పాలి. కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేసి ఈ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కన్నా బిలో ఉన్న సిగ్నల్స్ ని అది మనకి రిజెక్ట్ చేస్తుంది. కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కన్నా అబవ్ ఉన్న సిగ్నల్స్ ని మనకి ఇది పాస్ చేస్తుంది. సో ఈ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేదాన్ని మనం దేని నుంచి క్యాలిక్యులేట్ చేస్తాము అని అంటే హై పాస్ ఆర్సీ సర్క్యూట్ కి సైనసాయిడల్ ఇన్పుట్ అప్లై చేసి దీనికి మనం గెయిన్ క్యాలిక్యులేట్ చేస్తే ఆ ఫర్దర్ గెయిన్ నుంచి మనకి ఈ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది వస్తుందండి. ఓకే, సో ఇది ఒక టాపిక్ మనకి ఏంటి అని అంటే ఎక్స్ప్రెషన్ ఫర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, టైటిల్ వచ్చేసి నేను జస్ట్ ఇక్కడ మీకు సైనసాయిడల్ ఇన్పుట్ అని అన్నాం. అంటే ఇక్కడ మనకి ఎన్ని టాపిక్స్ కవర్ అవుతున్నాయంటే చూడండి, హై పాస్ ఆర్సీ సర్క్యూట్ లో సైనసాయిడల్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు దాని రెస్పాన్స్. సో రెస్పాన్స్ ఆఫ్ హై పాస్ ఆర్సీ సర్క్యూట్ ఫర్ సైనసాయిడల్ ఇన్పుట్ అలాగని కానీ లేదు డెరైవ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ హై పాస్ ఆర్సీ సర్క్యూట్ అని అన్నా మీరు ఇదే టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. క్వశ్చన్ ఒకవేళ అలా అడిగిన డెరైవ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ హై పాస్ ఆర్సీ సర్క్యూట్ అని అన్నా కూడా మీకు ఇదే టాపిక్ గురించి మీరు రాయాల్సి వస్తుంది. సో దీని నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేసామండి, ఇప్పుడు మనం కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ F1 అనే దాన్ని క్యాలిక్యులేట్ చేసాం. దట్ ఈస్ 1/2πRC. సో దీని ఫ్రీక్వెన్సీ కన్నా తక్కువ ఉన్న ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అన్నిటిని ఇది రిజెక్ట్ చేస్తుంది. ఈ ఫ్రీక్వెన్సీ కన్నా అబవ్ ఉన్న అంటే గ్రేటర్ దాన్ F1 కన్నా ఉన్న ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అన్నిటిని కూడా ఇది పాస్ చేస్తుంది. ఓకే, సో గో ఫర్ ఇదే మీకు ఇందాక నేను డ్రా చేసిందని చూడండి, ఇక్కడ గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేసాం. సో మాక్సిమం గెయిన్, ఇది మాక్సిమం గెయిన్. సో 1/√2 అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 0.707 దాన్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, మాక్సిమం ఇక్కడ మళ్ళీ 0.707 అంటే ఏంటో అనుకోకండి. 1/√2 అని అంటే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే 0.707 వస్తుంది. అది మనకి ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఎక్కడైతే కట్ చేస్తుందో అక్కడ వచ్చే ఫ్రీక్వెన్సీని ఏమంటున్నాం అని అంటే F1 లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ F1 అని చెప్పేసి అని అంటున్నాం. సో అక్కడ వచ్చే ఫ్రీక్వెన్సీని లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని అంటాం. సో ఇప్పుడు హై పాస్ ఆర్సీ సర్క్యూట్ కి ఏ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని ఉంటుంది అని క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్పాలండి, లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇట్ క్యాన్ బి డినోటెడ్ యాజ్ F1. సో ఆ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కన్నా బిలో ఉన్న సిగ్నల్స్ రిజెక్ట్ చేస్తుంది. ఆ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కన్నా అబవ్ ఉన్న ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అన్నిటిని కూడా ఇది పాస్ చేస్తుంది. ఓకే, అది ఒక కంప్లీట్ టాపిక్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి రెస్పాన్స్ ఆఫ్ హై పాస్ ఆర్సీ సర్క్యూట్ టు స్టెప్ ఇన్పుట్. రెస్పాన్స్ ఆఫ్ హై పాస్ ఆర్సీ సర్క్యూట్ టు స్టెప్ ఇన్పుట్. సో స్టెప్ ఇన్పుట్ అని అంటే చూడండి, ఇప్పుడు రెస్పాన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఈ రకంగానే మనం రిప్రజెంట్ చేస్తే కొంచెం టాపిక్ అనేది క్లియర్గా ఉంటుందండి. అంటే ఇది హై పాస్ ఆర్సీ సర్క్యూట్, దీనికి స్టెప్ ఇన్పుట్ అప్లై చేస్తున్నాం. ఈ ఇన్పుట్ అప్లై చేసినప్పుడు అవుట్పుట్ మనకి ఎలా వస్తుంది. సో అంతా కూడా ఒక సిస్టమేటిక్ వే. సో సర్క్యూట్కి లెఫ్ట్ సైడ్ ఇన్పుట్ డ్రా చేయండి. సో ఇన్పుట్ అప్లై చేస్తున్నట్టు సర్క్యూట్కి రైట్ సైడ్ అవుట్పుట్ డ్రా చేయండి. అంటే ఆ ఇన్పుట్ అప్లై చేసినప్పుడు ఈ సర్క్యూట్ యొక్క రెస్పాన్స్ ఎలా వచ్చింది అనేది. సో ఇక్కడ మీకు హై పాస్ ఆర్సీ సర్క్యూట్కి ఒక స్టెప్ ఇన్పుట్ అప్లై చేస్తున్నాం, దానికి అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది ఇది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఒక 3 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలండి ఇందులో. సో ఆ 3 పాయింట్స్ ఏంటి అని అంటే ఇక్కడ నేను ఆల్రెడీ మీకు స్లైడ్లో పెట్టాను, బట్
నేను ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ క్లియర్గా చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఒక న్యూ స్లైడ్ తీసుకుంటాను, వెయిట్ చేయండి ఒకసారి. సో ఇక్కడ నేను మనం స్టెప్ ఇన్పుట్ అనేది ఇలా తీసుకుంటున్నామండి, అవునా? ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్లో టైం పీరియడ్, వై యాక్సిస్లో మనం వోల్టేజ్ తీసుకుంటున్నాం. ఇది 0 దాకా లోలో ఉండి 0 దగ్గర మనకు సడన్గా రైజ్ అయ్యి మళ్ళీ కాన్స్టెంట్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి 3 పాయింట్స్ ఏం చెప్తాడంటేనమ్మా, ఒకటి ఇన్పుట్ అనేది మనకి సడన్ గా చేంజ్ అయింది అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ t = 0 దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే ద ఇన్పుట్ కరస్పాండింగ్లీ చేంజెస్ ఫ్రమ్ లో లెవెల్ టు హై లెవెల్. లో లెవెల్ నుంచి హై లెవెల్ కి ఇన్స్టంటేనియస్ గా చేంజ్ అయిపోయింది తప్ప మనకి గ్రాడ్యువల్ ఇంక్రీజ్ కానీ ఏమీ లేదు. సో ఈ టైప్ ఆఫ్ ఇన్పుట్ తీసుకున్నప్పుడు, అంటే ఎప్పుడైతే మనకి ఇన్స్టంటేనియస్ గా సడన్ చేంజ్ అయిందో అవుట్పుట్ కూడా సేమ్ ఇన్పుట్ లాగానే ఫాలో అవుతుంది. అంటే అవుట్పుట్ లో కూడా మనకి సడన్ గా సేమ్ అలానే చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఒక 5 volts తీసుకున్నాను అనుకోండి స్టెప్ ఇన్పుట్. సో ఎట్ t = 0 దగ్గర మనకి ఇన్పుట్ ఏమవుతుందండి, 0 నుంచి 5 volts కి సడన్ గా చేంజ్ అయింది. సో అవుట్పుట్ ఈజ్ ఆల్సో ఫాలోస్ ది ఇన్పుట్. అంటే 0 నుంచి ఇది కూడా సడన్ గా మనకి 5 volts కి చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అనేది ఎలా ఉంటుంది అని అంటే ఇన్ సేమ్ డైరెక్షన్ యాజ్ ఇన్పుట్. అంటే ఇన్పుట్ లో ఏ డైరెక్షన్ లో చేంజ్ అయితే అవుట్పుట్ లో కూడా అదే డైరెక్షన్ లో చేంజ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 నుంచి 5 volts అని అంటే సడన్ గా మనకి ఇలాగ అప్వర్డ్ డైరెక్షన్ లో అది చేంజ్ అయింది, అంటే పాజిటివ్ యాక్సిస్ సైడ్. సో ఇక్కడ అవుట్పుట్ అనేది కూడా సేమ్ అలాగే అప్వర్డ్ డైరెక్షన్ లో మనకు ఇప్పుడు ఎంత చేంజ్ అవ్వాలండి, ఇది 5 volts ఇస్తున్నాం కాబట్టి ఇది 5 volts ఉంది కాబట్టి ఆ 5 volts చేంజ్ అవ్వాలి. ఓకే, అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇన్పుట్ అనేది సడన్ చేంజ్ అవుతే అవుట్పుట్ కూడా మనకి సడన్ గానే చేంజ్ అవుతుంది. ఇక్కడ నేను ఇక్కడ అప్లై చేసాను, పెట్టాను చూడండి ఆ పాయింట్. ఇఫ్ sudden change in the input voltage, the output is also same as in input same direction. Okay, the output is same as input in same direction. అంటే ఇది 0 నుంచి 5 volts కి అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి అవుట్పుట్ కూడా 0 నుంచి 5 volts కి అప్వర్డ్ డైరెక్షన్. లేదు ఇది నెగిటివ్ సైడ్ మనకి చేంజ్ అవుతుంది అనుకోండి, అవుట్పుట్ కూడా మనకి అలా నెగిటివ్ సైడ్ లోకి చేంజ్ అవుతుంది. అయితే ఇది ఎంత అమౌంట్ అయితే ఉందో అదే అమౌంట్ అనేది మనకి అవుట్పుట్ లో కూడా వస్తుంది. సో అది ఒక పాయింట్. నెక్స్ట్ ఇక్కడ ఇది అబ్జర్వ్ చేయండి, ఇన్పుట్ లో ఎలా ఉందండి, ఇది కాన్స్టెంట్. అంటే నథింగ్ బట్ ఏ డిసి సిగ్నల్. ఒక డిసి సిగ్నల్ లాగానే అది మనకి యాక్ట్ చేస్తుంది. కాబట్టి కెపాసిటర్ డీసీని ఏం చేస్తుందని చెప్పామమ్మా, కెపాసిటర్ బ్లాక్స్ ది పాసేజ్ ఆఫ్ డీసీ. కెపాసిటర్ బ్లాక్స్ ది పాసేజ్ ఆఫ్ డీసీ. సో ఇక్కడ యాక్చువల్గా మనకి ఇన్పుట్ ఈ 5 volts వచ్చినప్పుడు ఇక్కడ కూడా మనకి అవుట్పుట్ లో జనరల్ గా 5 volts వచ్చేసింది అనుకోండి, మనకు అవుట్పుట్ ఇలా వచ్చేస్తుంది. సో ఇన్పుట్ ఏదైతే అప్లై చేస్తామో అవుట్పుట్ కూడా అదే వచ్చేస్తుంది. బట్ మనం ఫస్ట్ డెఫినేషన్ లోనే చెప్పాం, నాన్ సైన్సాయిడల్ సిగ్నల్ అనేది హైపాస్ ఆర్సీ సర్క్యూట్కి ఇస్తే అవుట్పుట్ అనేది కంపల్సరీ ఇన్పుట్ ఎలా అయితే ఉందో అలా రాదు, కంపల్సరీ దాని షేప్ అనేది చేంజ్ చేసుకుంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది నాన్ సైన్సాయిడల్ సిగ్నల్. అంటే ఒక కాన్స్టెంట్ డీసీ వోల్టేజ్ వస్తుంది కాబట్టి డీసీ వోల్టేజ్ ని మనం ఈ సర్క్యూట్ లో తీసుకుని కెపాసిటర్ అనేది బ్లాక్ చేస్తుంది. కాబట్టి అప్పుడు మనకి ఏ టైప్ ఆఫ్ వేవ్ ఫామ్ అవుట్పుట్ లో వస్తుంది అనేది ఇంకొక పాయింట్. సో అది ఇక్కడ ఒక పాయింట్ చూడండి, అండర్ స్టడీ స్టేట్ కండిషన్ కెపాసిటర్ బ్లాక్స్ ద డిసి సిగ్నల్ అండ్ అలోస్ ఏసీ సిగ్నల్. అది ఒక పాయింట్. నెక్స్ట్
థర్డ్ పాయింట్ వచ్చేసి ఇఫ్ కాన్స్టెంట్ వోల్టేజ్ ఈజ్ అప్లైడ్ టు ది సర్క్యూట్ దెన్ ద అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్లీ డిక్రీజింగ్ సిగ్నల్. then the output voltage is exponentially decreasing signal. అంటే ఇక్కడ మనం కాన్స్టెంట్ వోల్టేజ్ అప్లై చేస్తున్నాం. కాన్స్టెంట్ వోల్టేజ్ అప్లై చేసేటప్పుడు అవుట్పుట్ లో ఏం వస్తుందని అంటున్నాడమ్మా మనకి ఎక్స్పోనెన్షియల్లీ డిక్రీజింగ్ సిగ్నల్ అనే. అంటే ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ వచ్చే రెస్పాన్స్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఎక్స్పోనెన్షియల్లీ డిక్రీజింగ్ సిగ్నల్. ఎక్స్పోనెన్షియల్లీ డిక్రీజింగ్ సిగ్నల్ అంటే ఇప్పుడు మనకి వచ్చే అవుట్పుట్ రెస్పాన్స్ ఎలా ఉంటుందండి, ఇలా సడన్ గా ఇన్పుట్ మనకి ఎలా అయితే చేంజ్ అయిందో అలా చేంజ్ అవుతుంది. ఇక్కడ నుంచి కాన్స్టెంట్ ఇన్పుట్ వోల్టేజ్ అనేది మనకి మెయింటైన్ అవుతుంది. కాబట్టి ఈ కాన్స్టెంట్ ఇన్పుట్ లో అవుట్పుట్ ఎలా వస్తుందమ్మా మనకి ఎక్స్పోనెన్షియల్ గా డిక్రీజ్ అయ్యి ఏదో ఒక టైం ఇన్స్టెంట్ దగ్గర మనకి జీరో అవుతుంది. ఏదో ఒక టైం ఇన్స్టెంట్ అని నేను ఎందుకు అంటున్నాను అని అంటే ఇక్కడ స్టెప్ అనేది మనకి ఇట్ ఈస్ కంటిన్యూస్లీ సిగ్నల్, కంటిన్యూస్ గా మనకి కాన్స్టెంట్ గా ఉంటుంది. సో అందుకని ఇక్కడ మనకి ఏంటంటే కెపాసిటర్ అనేది ఎక్స్పోనెన్షియల్ గా డిశ్చార్జ్ అవుతూ ఏదో ఒక టైం ఇన్స్టెంట్ దగ్గర మనకి అది జీరోకి రీచ్ అవుతుంది. సో అయితే ఈ వచ్చిన ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ కి ఎక్స్ప్రెషన్ ఏంటి, అవుట్పుట్ వోల్టేజ్ ఎక్స్ప్రెషన్ ఏంటి? సో ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ అనగానే మనకి ఈ పవర్ లో మనకి రిప్రజెంట్ చేస్తాం. ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ ఈ పవర్స్ లో మనం దాన్ని రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి ఆ వచ్చే వోల్టేజ్ ఎంత అని అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే -1/RC ఈ పవర్ వి పవర్ -1/RC. దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది ఈ చిన్న డెరివేషన్ అండి. ఓకే, ఆ వోల్టేజ్ మనకి ఎలా వస్తుంది అనేది చిన్న డెరివేషన్ నుంచి మనకి తెలుస్తుంది. చూడండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇన్పుట్ వోల్టేజ్ అట్ t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర మనకి ఏమవుతుందండి, సడన్ గా 0 నుంచి వికి చేంజ్ అవుతుంది. కాబట్టి విఐ ఈజ్ ఈక్వల్ టు వి. సో దీనికి మనం డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేస్తే అంటే dVi/dt చేస్తే విఐ ఎంతమ్మ మనకి వి కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి ఈజ్ dV/dt. వి అనేది ఏంటమ్మా ఇక్కడ మనకి ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్ వోల్టేజ్. ఇక్కడ వి అనేది మనకి కాన్స్టెంట్ వోల్టేజ్, అవునా? సో డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఏమవుతుంది, 0. డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఈస్ 0. సో ఇక్కడ dV/dt అనేది మొత్తం ఏమైపోతుందమ్మా అప్పుడు మనకి 0లోకి వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ అవుట్పుట్ రెస్పాన్స్ ఆఫ్ హై పాస్ ఆర్సీ సర్క్యూట్. అవుట్పుట్ రెస్పాన్స్ ఆఫ్ హై పాస్ ఆర్సీ సర్క్యూట్ అంటే ఈ అవుట్పుట్ రెస్పాన్స్ అనేది మనకి ఎలా వస్తుంది అని అంటే చూడండి అన్న, ఇన్పుట్ అనేది మనం కెపాసిటర్ కి అప్లై చేస్తున్నాం, అలాగే రెసిస్టెన్స్ కి అప్లై చేస్తున్నాం. రెండింటికి కలిపి ఇక్కడ మనకి ఇన్పుట్ అనేది అప్లై అవుతుంది. బట్ అవుట్పుట్ అనేది మనం ఎక్కడ తీసుకుంటున్నాం అని అంటే దట్ ఈస్ ఓన్లీ టేకెన్ అక్రాస్ రెసిస్టర్. సో హియర్ దిస్ ఇన్పుట్ ఈజ్ అప్లైడ్ టు రెసిస్టర్ యాజ్ వెల్ యాజ్ కెపాసిటర్. అంటే మనకి 2 టర్మ్స్ అనేవి మనకి అక్కడ వస్తున్నాయి. ఓకే, సో రెసిస్టెన్స్ కి అక్రాస్ గా తీసుకునేది ఏమవుతుంది అని అంటే అవుట్పుట్ వోల్టేజ్ దట్ ఈస్ dV0/dt. ఇక్కడ అప్లై అయ్యేది ఏమవుతుంది అని అంటే 1/RC V0. ఇది మనకి రెస్పాన్స్ ఆఫ్ హై పాస్ ఆర్సీ సర్క్యూట్. ఈ కంప్లీట్ గా వచ్చేదాన్ని ఏమంటాం అని అంటే రెస్పాన్స్ ఆఫ్ హై పాస్ ఆర్సీ సర్క్యూట్. సో ఈ రెస్పాన్స్ నుంచి మనం నెక్స్ట్ ఫర్దర్ గా ఈ స్టెప్ ఇన్పుట్ అనేది అప్లై చేస్తే ఎలా వస్తుంది అనేది ఇక్కడ స్టెప్ వోల్టేజ్ తీసుకుంటున్నాం. దానికి డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ అని అంటే 0 అవుతుంది. సో డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ dVi/dt అనేది ఇప్పుడు మనకి ఏమైపోయిందండి, 0 అయిపోయింది. కాబట్టి ఈ ప్రీవియస్ ఈక్వేషన్ లో ఈ dVi/dt అనేది మనం 0 కింద తీసుకుంటాం. ఎందుకు అని అంటే ఈ ఇన్పుట్ వోల్టేజ్ అనేది మనం ఇక్కడ స్టెప్ వోల్టేజ్ కాబట్టి స్టెప్ వోల్టేజ్ ఈజ్ ఏ కాన్స్టెంట్ వోల్టేజ్. సో డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0. సో ఈ ఈక్వేషన్ నుంచి మనం ఈ V0 అనే దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ఈక్వేషన్ నుంచి ఈ V0 అనే దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇది మ్యాథమెటికల్ ఈక్వేషన్ లో ఈ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ కి మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏంటి అని అంటే జనరల్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు
కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ అని చెప్పేసి ఒక కామన్ ఫార్ములా కింద ఒకటి ఉంటుందండి. మీ లాటరల్ ఎంట్రీ నుంచి వచ్చే వాళ్ళకి గమ్మున అది ఐడియా ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రూట్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు చూడండి, రూట్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఈజీగా క్యాలిక్యులేట్ చేసేస్తే ఓకే. ఒకవేళ రూట్స్ ఏం ఫైండ్ అవుట్ చేయలేకపోతే ఒక ఫార్ములా వేస్తాం, -b ± రూట్ ఆఫ్ b² - 4ac/2a అని చెప్పేసి ఒక ఫార్ములా వేసి రూట్స్ ఎలా అయితే క్యాలిక్యులేట్ చేస్తామో, ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ కి ఒక సొల్యూషన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలని అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ ax + bx = 0 అని తీసుకున్నారు అనుకోండి. ఇందులో ఈ x అనే దానికి ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే దట్ ఈస్ జనరల్ సొల్యూషన్ = కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ అని చెప్పేసి అదొక మెథడ్. ఆ మెథడ్ లో మనం దాంట్లో ఈ x అనే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో సేమ్ అలాగే ఇక్కడ 1/RC v0 + dv0/dt = 0. ఇందులో మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది v0 కాబట్టి ఈ v0 ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ మెథడ్ ని మనం ఫాలో అవుతాం. దట్ ఈస్ జనరల్ సొల్యూషన్ = కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్. సో ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అనేది నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఎందుకంటే టైమింగ్ మనకి 2 minutes ఉంది. సో అది స్టార్ట్ చేసినా మనకి అది కంప్లీట్ అవ్వదు కాబట్టి మళ్ళీ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ కి మనం ఈ రకంగా మనం సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తామండి. కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది ఒకటి క్యాలిక్యులేట్ చేస్తాం, పర్టికులర్ ఇంటిగ్రేషన్ అనేది ఒకటి క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి ఫైనల్ గా జనరల్ సొల్యూషన్ అనేది వస్తుంది. జనరల్ సొల్యూషన్ అనేది దేనికి క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనం, ఫర్ v0 కాబట్టి. సో ఆ v0 కి ఒక వాల్యూ అనేది మనం తెలుస్తుంది కాబట్టి దట్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్ వోల్టేజ్ ఆఫ్ దిస్ హైపాస్ ఆర్సీ సర్క్యూట్ ఫర్ స్టెప్ ఇన్పుట్. అంటే స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఆ ఫైనల్ గా వచ్చే అవుట్పుట్ వోల్టేజ్ ఏంటి అనేది అదండి. సో అది నేను నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేస్తాను, మనకి టైం అవుతుంది కాబట్టి. సో దిస్ ఈస్ ద టుడేస్ క్లాస్. సో ఒకసారి నేను అటెండెన్స్ ఫోటో తీసుకుంటానండి. సో ఏదైనా డౌట్స్ ఉన్నాయండి? నో సార్. ఏమ్మా? లేవు సార్. ఓకే ఓకే, అయితే నేను సెషన్ క్లోజ్ చేస్తున్నాను ఇంకా. ఓకే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.